బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 1న అమెరికాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజతోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ అమెరికా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు దాదాపు 10,000 మంది తెలంగాణ ఎన్ఆర్ఐలు వచ్చే అవకాశం ఉంది. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు తన్నీరు మహేష్ రావు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అగ్రరాజ్యంలో బీఆర్ఎస్ పార్టీ తన ప్రభంజనాన్ని సృష్టించేందుకు వెయిట్ చేస్తుంది. మరో 10 రోజుల్లో ఈవెంట్ జరగనుంది. ప్రస్తుతానికి మనం అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉన్నాము. ప్రవాస తెలంగాణ వాళ్ళతోని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే సన్నాహక సమావేశం డల్లాస్ నగరంలో చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహేష్ తన్నీర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఆ రోజు ఫార్మేషన్ డే రోజు ఏం చేస్తుంది? మేము జూన్ 1 రోజు డాలస్లోని డాక్టర్ పెప్పర్ స్టేడియంలో తెలంగాణ ఫార్మేషన్ డే అలాంగ్ విత్ బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం బీఆర్ఎస్ యూఎస్ఏ తరఫున. సో ఎన్ఆర్ఎస్ మా బీఆర్ఎస్ ఉద్యమంలో పార్ట్ అండ్ పార్సల్ మాతోటి ప్రతి 2001 నుంచి కూడా మాతో సహకరించి ఎన్ఆర్ఎస్ మాతో పాల్గొన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మేము పార్టీ పెట్టి ఉద్యమం చేసి తెలంగాణను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణను గణనీయంగా డెవలప్మెంట్ చేసిన తర్వాత 25 ఇయర్స్ మేము ప్రస్థానం జరిగింది. సో ఈ ప్రస్థానాన్ని మాతో సహకరించిన మా ఎన్ఆర్ఐ మిత్రులు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి అమెరికాలో తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ కలుపుకొని డాలస్ నగరంలో డాలస్ పురంలో మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. మొత్తం ఎంతమందితో చేస్తుండ్రు? అసలు ఇది తొలిసారిగా చేస్తుంది? వేరే పార్టీ ఏమైనా చేస్తుందా? ఓన్లీ బీఆర్ఎస్కి? వేరే పార్టీల సంగతి మాకు తెలియదండి. బట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇది అతిపెద్ద ఈవెంట్. మేము 8 నుంచి 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫార్మర్ మినిస్టర్ గారు వస్తున్నారు. తర్వాత ఇంకా చాలా మంది ఇతర మహారథులు, ఎమ్మెల్యేస్, ఎక్స్-ఎమ్మెల్యేస్, ఎక్స్-మినిస్టర్స్ చాలా మంది అమెరికాలో విజిట్ చేస్తున్నారు. ప్లస్ ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా వస్తున్నారు. అదేవిధంగా చాలా మంది కళాకారులు వస్తున్నారు. రసమే బాలకిషన్ గారు, గోరెడ్డి వెంకన్న గారు, మధుప్రియ గారు సింగరు, ఇంకా చాలా మంది వస్తున్నారు. సో మళ్ళీ లోకల్ టాలెంట్, ఇక్కడ డాలస్ నగరంలో ఉండే తెలుగు వాళ్ళలో ఉండే లోకల్ టాలెంట్ ప్లస్ ఇండియా నుంచి వచ్చే కళాకారులతో మేము చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి, బ్రాండ్ హైదరాబాద్ గురించి, తెలంగాణలో ఐటీ గురించి, మా యువకుల భవిష్యత్తు గురించి చెప్పడానికి బ్రహ్మాండమైన ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు.